'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము మొదటి వచనము. ఆదాము, షేతు, ఏనోషు, కెయినాను, మహలలేలు, ఎరెదు, హానోకు, మెతూషెల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రాయామా, సప్తక. రాయామా కుమారులు శబదదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లహాబీయులు, నప్తూయీలు, పత్రుసీయులు, ఫిలిష్తీల వంశకర్తలైన కస్లూహీయులు, కప్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. ఎబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, పూలు, గెతెరు, మెషకు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను కనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలెపును, అసర్మావెతును, యెరహును, హదురామును, ఉజాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్బక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు, అబ్రహాము అని పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏమనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు. తరువాత కేదారు, అబ్దయేలు, మిప్స్యాము, మిష్మా, దూమా, మస్సాహదదు, తేమా, యతూరు, నాఫీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యోక్షాను కుమారులు షెబదాను. మిద్యాను కుమారులు ఏయిఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయా. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏశావు, ఇజ్రాయేలు. ఏశావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపోగాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నాహతు, జెరహు, షమ్మా, మిజ్జా. సేయూరు కుమారులు లోతాను, సోబాలు, సిబ్యోను, అనాదిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరి, హోమాము, తిమ్నా. లోతానకును సహోదరి. సోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెఫో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎప్షాను, ఇత్రాను, కెరాను. ఏసరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏరాజును ఇజ్రాయేలీలను ఏలక మునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బెయూరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిహ్నాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన
జబెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకా ఊరివాడైన సెవ్లు అతనికి బదులుగా రాజాయను. సెవ్లు చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రెహబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజాయను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బైల్ హానాను అతనికి బదులుగా రాజాయను. బైల్ హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహేతలేబు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, ఎతేతు నాయకుడు, అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇజ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వారిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జరహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5. జిమి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కల్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయిలీలను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అని ఒకడుండెను. హెస్రోన్లకు పుట్టిన కుమారులు ఎర్మహేయేలు, రాము, కెలూబై. రాము అమీనాదాబును కనెను. అమీనాదాబు యూదావారికి పెద్దయైన నయస్సోనును కనెను. నయస్సోను సెల్మాను కనెను. సెల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిను కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజెమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్కా చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3. అబీషై, యోవాలు, ఆసాహేలు. అబీగయీలు అమాశాను కనెను. ఇష్మాయేలుడైన ఎతరు అమాసాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య యందును ఎరియోతు నందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషెరు, షోబాబు, అద్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయూరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయూరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబియా అతనికి తెకోవకు తండ్రి అయిన అషీరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యర్మహేయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, ఓనా, ఓరెను, ఓజెము, అహియా. అటారా అను ఇంకొక భార్య యర్మహేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యర్మహేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయిలు. అది అతనికి అర్బానును, మెలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఇషి అను ఒకడుండెను. ఇషి కుమారులలో పేషాను అను ఒకడుండెను. పేషాను కుమారులలో అహ్లయి అని ఒకడుండెను. షన్మయి సహోదరుడైన యూదా కుమారులు ఎతెరు, యోనాతాను.
ఎతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు హెర్మోయేలునకు పుట్టినవారు. శేషానునకు కుమార్తెలే కాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు ఎరహా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. పేషాను తన కుమార్తెను తన దాసుడైన ఎరహాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాసాను కనెను. ఎలాసా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము యొకమ్యాను కనెను. యొకమ్యా ఎలీషామును కనెను. యర్మహేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమా. షెమా యోర్కెయాము తండ్రి అయిన రహామును కనెను. రేకెము షన్మయిని కనెను. షన్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బేచారునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానను, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యెహోద్దయి కుమారులు రెగము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మైకా షెబెరును, తిర్హానాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్దేనాకును, గిబ్యాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేము తండ్రి అయిన సెల్మాయును, బేత్కదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులెవరనగా హయే, హజీ, హమీమను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులను, పూతీయులను, షుమూతీయులను, మిశ్రాయియులను. వీరి వలన సోరాతీయులను, ఎస్తాయియులను కలిగిరి. సల్మా కుమారులెవరనగా బెత్లెహేమును, నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మనహతీయులలో ఒక భాగముగానున్న జారీయులను, యబ్బేజులో కాపురమున్న లేకీకుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, సూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.